సాక్ష్యాన్ని చక్కగా క్లుప్తముగా వివరముగా చెప్పి ప్రభువు నామాన్ని మహింపరచవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. హల్లెలూయా. పెద్దగా చెప్దాం హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మగారికి అయ్యగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మాది దప్పలపూడి. నా పేరు దాసరి బుజ్జి. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నా. 2009లో నా భర్త చనిపోయాడు. 3 ఆడపిల్లలు, 1 బాబు. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా దేవుళ్ళలోనే ఉన్నా, కానీ శాంతం ఆత్మీయంగా నేను ఎదుగుదల లేకుండా నా కుటుంబము శాపంలోను పాపంలోను నా బిడ్డలతో నేను సతమతమవుతూ గాఢ అంధకారంలో ఉన్న పరిస్థితి నాది. అయితే బిడ్డలకు పెళ్ళైతే చేశాను. బాబు అయితే తాగుడుకు బానిసయ్యాడు. రోజు నాది దినదినము చనిపోయి బ్రతుకుతున్న పరిస్థితి. అయితే పాస్టర్ గారు విషయం నేను అంగన్వాడీ టీచర్గా చేస్తాను దప్పలపూడి ఎస్టీ కాలనీలో. అమ్మాయి మా హెల్పర్ ఇక్కడికి వచ్చింది, రాజలక్ష్మి అంది మా పాస్టర్ గారి దగ్గరికి వస్తే, అమ్మ నువ్వు కొంచెం నెమ్మది పడతావంటే నేను ఇక్కడికి నడవడం జరిగింది. అమ్మగారు అయ్యగారు కూడా 3 నెలలు 4 నెలల క్రితం మా గృహ దర్శనానికి వచ్చి 2 నెలలు నా కోసం వచ్చి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. అయితే అమ్మగారు అయ్యగారు వచ్చిన ఫస్ట్ నెలలో బాగా మీ ఇంట్లో సాతాను క్రియలు ఉన్నాయమ్మా, బాగా ఘట సర్పము అలాగ ఉన్నది, శాపములో ఉన్నది నీ కుటుంబం అని అమ్మగారు అయ్యగారు బాగా ఎండలు అప్పుడు నాది పూరిళ్ళు, ఏ కన్వీనియంట్ కూడా లేకుండా నా కోసం వచ్చి ప్రేయర్ చేసి ఇంట్లో 2 నెలలు చేశారు. ఒక వారం 1 నెల అయితే కరెంటు కూడా పోయింది. ఆత్మీయ బిడ్డలు నా కోసం ఆ బాధ కోర్చి కూడా నా దగ్గర ప్రార్థన చేశారు. బాగా కాళ్ళు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు, అవి హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదంటున్నారు. పాస్టర్ గారు రెండోసారి ప్రార్థన చేసినప్పుడు అన్నారు, అమ్మ నీ దగ్గర అయితే మరి సాతాను క్రియలు ఉన్నాయి, మగ మనిషి ఆత్మ ఉంది, నీలో బాగా ఇముడుకొని పోయి ఉన్నది, నీకు అది మందుల ద్వారా కాదు ప్రార్థన వల్ల నిదానంగా తగ్గుతుంది, నువ్వు సన్నిధికి నడిచి ప్రేయర్ చేసుకోమని అమ్మగారు చెప్పారు. అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. మా ఇంటిని దర్శించినప్పుడు పాస్టర్ గారు బాగా భయపడిపోయారు. నేనైతే మాకు లూథరన్ సంఘ కట్టడి కాబట్టి కొంచెం నడవలేని పరిస్థితిలో ఉన్న అక్కడ ఇబ్బందులను బట్టి అయితే సాక్ష్యం చెప్పడానికి నేను వెనకాడుతున్నా. జూన్ జూలై నెల నుంచి నేను అస్సలు నడవలేక బొందుకాడుతున్న పరిస్థితి. కూర్చుని ఒక్కదాన్నే నైటు పగలు ఏడ్చుకుంటున్నా. ఈ అప్పుల బాధలు, ఈ బిడ్డ ఇసుకిచ్చటం, ఈ అనారోగ్యం, ఏంది ప్రభా నేను చనిపోతే బాగుండు అన్న స్థితికి వచ్చి ఏ రోజుకు ఆ రోజు ఏడుస్తున్న పరిస్థితిలో నా కోసం వచ్చి దైవజనులు ప్రార్థన చేశారు. అయితే గొప్ప మేలు, నాకు ఒక్క నొప్పి కూడా లేకుండా అమ్మగారు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత శుభ్రంగా తగ్గిపోయి కాళ్ళు నొప్పులు. అయితే నేను మేలు మర్చిపోయి సాక్ష్యం చెప్పలేకుండా కూర్చుంటున్న నా మనసు గద్దిస్తుంది. మళ్ళీ బాగా అనారోగ్యం, దగ్గు వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదంటున్నారు. ఇంక నేను సాక్ష్యం చెప్పాలి ప్రభు అని నిర్ణయించుకుని మొన్న పాస్టర్ గారు ఫోన్ చేస్తే అవకాశం ఇవ్వండి పాస్టర్ గారు అంటే రామ్మను అన్నారు. పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. దేవాది దేవునికి నేను రుణపడి ఉన్నాను. మీ అందరూ కూడా నా కుటుంబం కోసం, నా బిడ్డ తాగు నుంచి విడుదల పొందాలని, నేను ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థించమని మీ అందరినీ చేతులు జోడించి అడుగుతున్నా. మీ వాక్యాన్ని సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు తల్లి గారి జీవితంలో దప్పలపూడి నుంచి మన మధ్యకు వచ్చారు. గొప్ప స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి రోజున సజీవురాలుగా బ్రతికించారని తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. అందుకు దేవుడు చేసిన మేలు కొరకు 2 చేతులు చాపి గట్టిగా స్తోత్రించుదా. చేతులు పైకెత్తి పెద్దగా చెప్దాం, స్తోత్రాలు చెప్దాం మనమంతా. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా ప్రభు మీ జీవితంలో